చూస్తున్నారు కదా, ఎన్ని వందల చెట్లు కొట్టేసి వాటిని ఎలా ముక్కలు చేసి టాయిలెట్ పేపర్ తయారీకి వాడేస్తున్నారో. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల చెట్లను కొట్టేస్తున్నారు. అయితే ఇందుకు ఇప్పుడు వీటికి ప్రతిగా టాయిలెట్ పేపర్ కోసం సొంతంగా మొక్కల పెంపకం పెంచి వాటి ఆకులనే వాడుతున్నారు జనాలు. తూర్పు కెన్యాలో మెరు పట్టణంలో పచ్చని దట్టమైన ఆకులతో ఈ మొక్క భూమిపై విస్తరించి ఉంది. మెరుకు చెందిన బెంజమిన్ ముంటేబీ ప్లేక్ట్రాంథస్ బార్బటస్ అనే మొక్కను పెంచుతున్నారు. దీని ఆకులను టాయిలెట్ పేపర్ గా వాడుతున్నారు. ఎప్పటి నుంచో ఆయన ఈ మొక్కలను పెంచడం ప్రారంభించారు. ప్లేక్ట్రాంథస్ బార్బటస్ అనే మొక్క 2 మీటర్ల వరకు అంటే 6.6 అడుగుల వరకు పెరుగుతుంది. దీని ఆకులు దాదాపు సాధారణ టాయిలెట్ పేపర్ పరిమాణంలోనే ఉంటాయి. ఇవి పుదీనా, నిమ్మ వాసనను వెదజల్లుతూ ఉంటాయి. ఈ మొక్క ఉష్ణమండల వాతావరణంతో పాటు పాక్షిక సూర్యకాంతిలోనూ పెరుగుతాయి. ఆఫ్రికా అంతటా ఈ మొక్కలు విస్తరించాయి. కొన్నిసార్లు ఈ మొక్కలను ఆస్తుల సరిహద్దులను నిర్ణయించడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ ఆకులు టాయిలెట్ పేపర్ కొనే ఖర్చును తప్పిస్తున్నాయి. ఆఫ్రికాలో ఇతర వస్తువుల మాదిరే టాయిలెట్ పేపర్ ధర కూడా ఎక్కువ. టాయిలెట్స్ రోల్ ఉత్పత్తి కోసం దిగుమతి చేసుకునే కల్పగుజ్జు, ఇతర పదార్థాల ధరలు ఎక్కువ కావడంతో వీటి మొత్తం ఉత్పత్తి ఖర్చులో దిగుమతి చేసుకునే పదార్థాల ధరలే 75 నుంచి 80% దాకా ఉంటున్నాయని కెన్యాలోని తయారీదారుల సంఘం తెలిపింది. టాయిలెట్ పేపర్ తయారు చేసేందుకు ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల చెట్లను నరుకుతున్నట్లు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కన్సల్టెన్సీ ఎడ్జ్ పరిశోధన తెలిపింది. టాయిలెట్ పేపర్ తయారీ వల్ల అటవీ నిర్మూలన, జీవ వైవిధ్యం దెబ్బతినడం, భూమి కోతకు గురి కావడం, జాతులు అంతరించిపోవడం, పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోందని ఎథికల్ టాయిలెట్ పేపర్ పై ఇటీవలే రూపొందించిన ఎథికల్ కన్జ్యూమర్ రిపోర్ట్ వెల్లడించింది. ప్లేక్ట్రాంథస్ బార్బటస్ మొక్కను కోసిన తర్వాత 1 లేదా 2 నెలల్లో పూర్తిగా ఎదుగుతుంది. దీన్ని కత్తిరించడానికి సుమారు 50 కెన్యన్ షిల్లింగ్స్ అంటే 30 రూపాయల వరకు ఖర్చవుతుంది. పరిశ్రమలు తయారు చేసే టాయిలెట్ పేపర్ సైజులోనే ఈ ఆకులు ఉంటాయి. అధునాతన ఫ్లష్ టాయిలెట్లకు లేదా మరుగుదొడ్లలో కంపోస్టు చేయడానికి అనుకూలంగా ఉంటాయని భావిస్తూ వీటిని వాడుతున్నారు. సాధారణంగా కాగితంగా మార్చడానికి ముందు చెక్క గుజ్జును బ్లీచ్ చేస్తారు. దీనివల్ల పర్యావరణంలోకి క్లోరినేటెడ్ కాంపౌండ్లు విడుదలవుతాయి. కార్బన్ ఆధారిత వస్తువులకు ఈ కాంపౌండ్లు ప్రతిస్పందిస్తాయి. క్యాన్సర్, ఇతర ఆరోగ్య ప్రమాదాలను దారితీసే అత్యంత హానికరమైన రసాయనాలుండే డయాక్సిన్లను ఇవి సృష్టిస్తాయి. అందుకు ప్రత్యామ్నాయంగా ఇలా ఇప్పుడు పర్యావరణ హిత మొక్కలను బలిపెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఎటు వెడుతున్నామా అనిపిస్తుంది.